దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 7వ రోజు దుర్గమ్మ మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చండీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. చెడును సంహరించి ధర్మాన్ని కాపాడే శక్తి రూపమే చండీదేవి అని వేద పండితులు చెప్తున్నారు. ఈ అవతారాన్ని దర్శించుకోవటం వల్ల శత్రు భయాలు తొలగి కుటుంబంలో ప్రశాంతత, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఇక చండీదేవి అలంకరణకు సంబంధించి మరిన్ని విషయాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఇప్పుడు తెలియజేస్తారు. దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ 7వ రోజైన శ్రీ చండికాదేవిని దర్శించుకోవడానికి ప్రజలు పొద్దున్న నుండి తెల్లవారుజాము నుండి క్యూ లైన్ లో పెద్ద ఎత్తున బారులు తీరిన విషయం కనిపిస్తుంది. అయితే కాత్యాయని దేవి అలంకారం నుండి ఈ రోజు వరకు చాలా వరకు భక్తుల సంఖ్య పెరిగింది. అక్కడ తగ్గకుండా సంఖ్య పెరుగుతూనే ఉంది. అంటే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. నిన్న చూసుకుంటే దాదాపు 1,50,000 మంది వచ్చారు. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే దానికన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అసలు చండికాదేవి విశిష్టత ఏంటి, చండీదేవిని దర్శించుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే దాని మీద కూడా మనకి ఒక అవగాహన ఉండాలి. చండికాదేవి అంటేనే చెడుపై మంచి గెలిచి అమ్మ శక్తి స్వరూపినిగా ఒక అలంకారం ఎత్తి అమ్మవారి రూపంలో ప్రజలకు దర్శనమిస్తుంది. అటువంటి అవతారానికి సంబంధించి మన పురాణ పండితులు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకో. గురుగారు నమస్తే. ఈ రోజు చండీదేవి యొక్క విశిష్టత, అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయి? చండీదేవి అంటే అమ్మవారి యొక్క ఆవిర్భావ రూపాలు ఉన్నాయి కదా. మహాకాళికాదేవి, మహాలక్ష్మీదేవి, మహాసరస్వతీదేవి, ఈ స్వరూపముల యొక్క సమష్టి రూపం చండీ పరమాత్మిక. కాబట్టి సాచండీ నవకోటి శక్తి సహిత అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ 9 కోట్ల మంది శక్తులు అమ్మవారి యొక్క పరివారం. అంతటి పరివారంతో అమ్మవారు వైభవంతో తొలతూగుతూ ఉండేటువంటి తల్లి. ఆ అమ్మవారు లోకక్షేమం కోసం ఆవిర్భవించి రాక్షస సంహారం చేసి లోకంలో శాంతిని నెలకొల్పినటువంటి రూపం. అందుకనే దేవీ ఉత్సవాల యందు చాలా విశేషంగా చండీ సప్తశతీ పారాయణ, చండీ హోమం ప్రధానంగా ఉంటుంది. ప్రతి దేవీ ఉత్సవంలో కూడా చండీ హోమం ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అమ్మవారు పరమమైనటువంటి చక్కటి శాంతి స్వరూపం. అంటే శాంతిని నెలకొల్పేటువంటి రూపం అయితే ఉగ్రంగా ఉంటుంది, కానీ ఆమె అనుగ్రహం మాత్రం ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉండాలనేటువంటి అనుగ్రహంతో అమ్మవారు చక్కగా ధర్మాత్ములను, సత్యసంధులను, అలాగే సమస్త భక్తులను, మరి లోకంలో ఎటువంటి ఉపద్రవాలు కూడా లేకుండా సమస్త లోకాన్ని, 14 లోకాలను కూడా కాపాడేటువంటి తల్లి చండీ పరాంబిక. ఆ చండీ పరాంబికను ఈ రోజున మనం దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అవరోధములు, కష్టములు, నష్టములన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహంతో వైభవంతో తొలతూగుతాం. శ్రీమాత్రే నమః. గురుగారు మీరే చెప్తున్నారు అమ్మవారు చూడడానికి ఉగ్ర రూపం కానీ శాంతి స్వరూపిణి అంటున్నారు. దీని వెనకాల ఏమైనా పురాణ గాథ ఉంది? అంటే అమ్మవారు ఎటువంటి అసురులను సంహరించి ఉగ్ర రూపం దాల్చారు? అమ్మవారు ఉగ్ర రూపంతో ఉండటం ఎందుకంటే దుష్ట శిక్షణ కోసం, దుష్ట శిక్షణ చెయ్యటం కోసం దుష్టుల విషయంలో చాలా ఉగ్రమైనటువంటి స్థితి అమ్మవారు. అలాగే శిష్టులు అంటే శాస్త్రయుక్తమైనటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి వారు, సత్యము, ధర్మము మొదలైనటువంటి విశిష్ట గుణాలను ఆశ్రయించి చక్కగా నడుచుకునేవారు, వాళ్ళ విషయంలో అతి ప్రసన్న రూపం అమ్మవారు. అంటే ఆమె శ్రీమాత కాబట్టి అతి ప్రసన్న రూపంతో లోకాన్నంతటినీ కూడా అనుగ్రహిస్తారు. ధన్యవాదాలు గురుగారు. అయితే ఈ చండీదేవి యొక్క విశిష్టత, అమ్మవారు దుష్టులను సంహరించి లోకార్థము అమ్మవారి అలంకారంకు వచ్చారని చెప్పేసి ఆస్థాన పండితులు చెప్పిన దాని ప్రకారం అమ్మవారు చూడడానికి ఉగ్ర రూపమైనా గానీ ఆమె శాంతి స్వరూపినిగా భక్తులందరికీ దర్శనమిచ్చి భక్తుల యొక్క మొక్కులను తీర్చే విధంగా అమ్మవారు ఈ అలంకారంలో వెలుస్తుందని, అటువంటి అలంకారం విజయవాడ కనకదుర్గమ్మ అవతారంలో కనిపించేసరికి భక్తులు అటువంటి మహత్తరమైన అలంకారాన్ని చూడడానికి అయితే ఈ రోజు చాలా వరకు పెద్ద సంఖ్యలో వచ్చారు నేపథ్యం కూడా మనకు కనబడుతుంది. తెల్లవారుజాము 4 నుండి వాళ్ళు క్యూ లైన్ లో ఉన్నప్పటికీ ఇప్పటికీ 2 గంటల వాళ్ళకి 2 గంటల గడువులో వాళ్ళకి దర్శనం అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మహత్తర అవతారాన్ని చూడడానికి కూడా రాష్ట్రం వ్యాప్తంగా కూడా భక్తులు చాలా వరకు తరలి వచ్చారని కనబడుతుంది. అయితే ఈ రోజు ఆదివారం కూడా కావచ్చిన సెలవు కాబట్టి సెలవు దినంలో కూడా చాలా మంది భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అంచనా కూడా ఆలయ నిర్వాహకులు వేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK TV, విజయవాడ.